చైనా ఎప్పుడైతే రిటాలియేటరీ టారిఫ్స్ అమెరికా మీద వేసిందో, నా పైన నువ్వు 54% వేస్తావని చెప్పి చైనా 34% వేసింది. నువ్వు 24 అవర్స్ లోపల నువ్వు వేసిన టారిఫ్ వెనక్కి తీసుకోకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు, పెద్ద గేమ్ ఆడతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చైనాని బెదిరించారు. ఇంకా నువ్వు కావాలని చెప్పి నా పైన టారిఫ్స్ వేస్తున్నావు కదా అని చెప్పి ఇప్పుడు తెలివిగా డొనాల్డ్ ట్రంప్ 104% టారిఫ్ చైనా మీద వేసేసారు. దీంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అంతేకాదు ఈ టారిఫ్ యుద్ధం ఎక్కడ దారితీస్తుంది, ఎంతవరకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వండర్లెన్తో ఆల్రెడీ మాట్లాడారు. చైనా దగ్గర రకరకాల టూల్స్ ఉన్నాయి, ఎలాంటి టారిఫ్ ప్రెజర్ వచ్చినా మేము తట్టుకోగలం, ఎకానమీలో మాకు అంత స్ట్రెంత్ ఉంది, మేము తట్టుకుంటామని చెప్పి చైనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఇతర దేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి అమెరికా టారిఫ్స్కి. వెనిజులా ఆల్రెడీ నష్టాల్లో ఉంది, రెసెషన్లో ఉంది. వెనిజులా గత 7 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులో ఉంది. వెనిజులా ఇప్పుడు ఎకనమిక్ ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. వచ్చే 60 రోజులు కూడా ఈ టారిఫ్ యుద్ధం తట్టుకోవడానికి నేను తట్టుకోలేను, ఆల్రెడీ ఆర్థికంగా చితుకున్నానని చెప్పి వెనిజులా ఎకనమిక్ ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. మనందరూ తెలుసు డొనాల్డ్ ట్రంప్ కి వెనిజులా అంటే అస్సలు గిట్టదనమాట. వెనిజులాని సోషలిజం నుంచి లిబరల్ డెమోక్రసీకి క్యాపిటలిస్ట్ మోడ్లోకి తేవాలని ఆయన కోరిక అనమాట. వెనిజులాలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ కంట్రోల్ చేయాలని ఆయన కోరిక. ఇప్పుడు వెనిజులా పైన ఆయన చాలా కోపంగా ఉన్నారు. అందుకని వెనిజులా ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ టారిఫ్స్ తట్టుకోలేక, ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఎవరైతే ఉన్నారో వెనిజులా నుంచి వెళ్ళిన వాళ్ళని తిరిగి ట్రంప్ దారుణంగా వెనిజులాకు పంపించేస్తున్నారు అనమాట. ఇవన్నీ తట్టుకోలేక వెనిజులా ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించుకుంది, ఎకనమిక్ ఎమర్జెన్సీ అనమాట.